నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ చల్లని నోటు. రచించిన వారు ఇందుమతి పాలెగారు. సార్, ఈ నోటు బాలేదు, వేరే నోటు ఇవ్వండి అన్నాడు కండక్టర్ నలిగిన నోటును తిరిగి ఇచ్చేస్తూ. వేరే నోటు ఇచ్చి టికెట్ తీసి జేబులో వేసుకున్నాడతను. బస్ దిగి నడుచుకుంటూ కూరగాయల సంతికి వెళ్లాడు. కుప్పగా పోసిన బెండకాయల కొనల్ని విరిచి లేతగా ఉన్న వాటిని ఏరి తూకం వేశాక ఆ నలిగిన నోటుని ఇచ్చాడు. ఆ నోటుని తిరిగి ఇచ్చేస్తూ, వేరే నోటుంటే ఇవ్వండి, ఇది మారదు అంది ఆవిడ. వేరే నోటు తీసి ఇచ్చాడు. ఆ నోటు జోబిలోకొచ్చి కూర్చొంది. సంతంతా తిరిగి బేరమాడి కావలసిన కూరగాయలు కొన్నాడు. బ్యాగు సగానికి నిండింది కాని ఆ నలిగిన నోటు మాత్రం జోబును అంటిపెట్టుకుని కూర్చుంది. చివరగా ఆ నోటిని పండ్లమ్మే అతనికి అంటగట్టేయాలనుకుంటూ, కిలో బత్తాయి, అరకిలో దానిమ్మ ఇవ్వు అంటూ నలిగిన నోటును బావున్న నోట్ల మధ్యలో పెట్టేసి ఇచ్చాడు. పండ్లమ్మే అతను ఇచ్చిన అన్ని నోట్లను విడివిడిగా తీసి చూస్తూ, ఇది ఎవరు తీసుకోరన్నా, వేరేది ఉంటే ఇవ్వు అన్నాడు హుషారుగా. మళ్లీ తిరిగొచ్చి ఆ నోటు జేబులో కూర్చుంది. అరచేతిలో ఉన్న నోటుని అసహనంగా చూస్తూ, ఆ నోటు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. ఆ ఒక్క నోటుని మార్చడం కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేడనిపించింది. సరే పోనీలే, 100 రూపాయలే కదా అని వదులుకోవడానికి మనసొప్పలేదు. ఎవరికో ఒకరికి ఇచ్చేసి చేతులు దులిపేయాలనుకున్నాడు. చాలా వరకు అందరూ ఇలానే ఆలోచిస్తారు. సమస్య నుండి బయటపడాలనుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించుకోవాలనుకోరు. ఆ నోటు ఎన్నో చేతుల్ని దాటుకుని రావడం వల్ల అంచుల చివర నలిగిపోయి మధ్యలో కూడా చిల్లులు పడి అక్కడక్కడ పెన్ ఇంకు మరకలు కూడా ఉన్నాయి. అరచేతిలో నోటు చెమటకు తడిచి కాస్త మెత్తబడింది. చేతిలో చెమట తడికి నోటు చిరికిపోకముందే మార్చేయాలి అనుకుంటూ పెద్ద బట్టల షాపు ముందు పూల బుట్టను పెట్టుకుని ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్లాడు. పూలన్నీ అమ్మేసి 1-2 మూరలున్నట్టున్నాయి. అతను వెళ్ళగానే 2 మూరలున్నాయి, 50కి ఇచ్చేస్తానయ్యా, తీసుకో అంది. అతను చేతిలో ఉన్న 100 రూపాయల నోటిని పూర్తిగా విడదీసి నోటితో ఊది ముసలావిడ ముందు చాపాడు. ముసలావిడ నోటు తీసుకుని పైకెత్తి చూసి, వేరే నోటు ఉంటే ఇయ్యండయ్యా అంది. అతను జేబులోకి తడిమి చూసి, లేదు, ఇదే ఉంది, లేదంటే పువ్వులొద్దులే అని అన్నాడు. అలా చెప్తే వేరే దారి లేక తీసుకుంటుందని అతనికి తెలుసు. ముసలావిడ వచ్చిన చివరి బేరాన్ని వదులుకోలేక అన్యమనస్కంగానే నలిగిన నోటును తీసుకుంది. ఏదో విధంగా ఆ నోటు మార్చేయగలిగాడన్న సంతోషంతో పెద్ద అడుగులు వేసుకుంటూ గర్వంగా ఇంటిదారి పట్టాడు అతను. పూలమ్మే ముసలావిడ వెనక ఉన్న బట్టల షాపులో ఎన్నో రోజులుగా చూస్తూనే ఉన్న ప్యాంటు చొక్కా తగిలించిన బొమ్మ ఇంకా అక్కడే ఉంది. రోజు ఆ చొక్కా ప్యాంటును చూస్తూ అదైతే మనవడికి బాగుంటుందని మనసులోనే ఊహించుకుంటూ ఉంది. కొన్ని రోజులుగా కూడబెట్టుకుంటూ వచ్చిన డబ్బుని ఈ రోజు పూలు అమ్మగా వచ్చిన డబ్బుల్ని కలిపి కొనేయాలని షాపులోకి వెళ్ళింది. బొమ్మకు తగిలించి ఉన్న చొక్కా ప్యాంటుని చూపిస్తూ, ఆ ప్యాంట్ చొక్కా కావాలా, ఎంతవుతాది అంది ముసలావిడ ఆ బొమ్మకి ఉన్న బట్టల్ని తడిమి చూస్తూ. 1000 రూపాయలు, డిస్కౌంట్ పోగా 800కు ఇస్తారు అన్నాడు సేల్స్ అబ్బాయి. ఆ బొమ్మకు ఉన్న బట్టల్ని చూస్తూ, మా మనవడికి పుట్టినరోజు వస్తాంది, ప్యాంట్ చొక్కా కావాలని అడగతా ఉన్నాడు. ఈ బొమ్మ మారిగానే చామన ఛాయిగా ఉంటాడు, ఈ రంగు వాడికి బాగుంటాది కదా అంది ముసలావిడ బట్టల్ని తడుముతూనే. బాగుంటాది లేవ్వా అన్నాడు సేల్స్ అబ్బాయి. తిత్తిలో డబ్బు లెక్క పెట్టి చూసుకుంది. ఆ నలిగిన నోటితో కూడా కలిపితే 820 రూపాయలు ఉంది. బేరమాడే ప్రయత్నం చేసింది కానీ షాపులో బేరాలు ఉండవని డిస్కౌంట్ అని వివరించి చెప్పడంతో మారు మాట్లాడకుండా బట్టల్ని తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. 800 అనగానే మడిచిన నోట్లని విడదీసి లెక్కపెట్టి ఇచ్చింది. క్యాష్ కౌంటర్ అతను మరోసారి లెక్క పెడుతూ, ఈ నోటు బాలేదు, చల్లదు కూడా, వేరే ఉంటే ఇయ్యమ్మా అన్నాడు. మిగిలిన 20 తప్ప ఇంకేం లేదు తిత్తులో. కొంగు చివరన జాకెట్టు సందున చూసుకుని, ఇదే ఉంది నాయనా అంది. మరి ఈ నోటు మారదే, నన్నేం చేయమంటావు అన్నాడు నిట్టూరుస్తూ. మారుతుందిలే అయ్యా అంది నసుగుతూ. ఈ నోటు చెల్లదవ్వా, కావాలంటే రేపొచ్చి తీసుకో, డ్రస్సు పక్కన పెట్టేస్తా అన్నాడు క్యాష్ కౌంటర్ అతను బొమ్మని సేల్స్ అబ్బాయి వైపు విసిరేస్తూ. ఈ డబ్బులు రేపటిదాకా ఉండవు నాయనా, నా మొగుడు గాని సూసెండా ఎత్తుకొని తాగి సస్తాడు అంది మెల్లగా. ఆ నోటు మారదు, నువ్వు రేపు రాపో అన్నాడు క్యాష్ కౌంటర్ అతను. ముసలావిడ వెనక లైన్లో ఉన్న వాళ్ళని రమ్మని సైగ చేస్తూ, వెనక లైన్లో ఉన్న వాళ్ళంతా బిల్ కట్టేసి కవర్లు పట్టుకుని వెళ్లిపోతూ ఉన్నారు. చెల్లని నోటు తీసి చూసి దీన్నెక్కడ మార్చుకుంటారు అని అనుకుంటూ ఆ విసిరిన బొమ్మ వైపే చూస్తూ బయటకు వచ్చేసింది. డబ్బుల్ని తిత్తిలో పెట్టి, ఆ చొక్కా ప్యాంటు ఎవరూ కొనుక్కోకపోతే బాగుండు, రేపైనా కొనేయాలి అనుకుంది మనసులో. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.